హాయ్ గాయ్స్, మనలో చాలామంది రకరకాల మొబైల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అందులో యూజ్ చేసిన యూఐ అనేది స్మూత్గా బాగుంటుందని. కానీ అందులో వాడుతున్న యాప్స్ అనేవి ఏ మొబైల్లో చూసినా ఒకటే యూఐతో ఉంటుంది. కానీ మనం కొత్తగా చూడాలంటే కుదరదు, ఎందుకంటే ఆ యాప్ డెవలపర్ అనేది అలాగే ఇస్తాడు. కానీ మనం కొత్తగా చేసుకోవచ్చు. ఎలా అంటే మనం ఇప్పుడు ఒక మొబైల్ డైలర్ను ఓపెన్ చేసినట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఏమి ఉండదు, అందరికి ఒకటే ఉంటుంది. కానీ చూసారు ఇక్కడ ఎలా ఉందో, అలాగే మెసేజెస్ ఓపెన్ చేసిన మనకి ఎలా ఉందో చూసారా. వాట్సాప్ ఓపెన్ చేసినా సరే మనకి కొంచెం కొత్తగా ఉంటుంది అనమాట చూస్తానికి. చూస్తున్నారా? అలాగే మనం యూట్యూబ్ ఓపెన్ చేసిన డైలీ ఓపెన్ చేసినట్లు ఉండదు, కొంచెం కొత్తగా. ఎవరన్నా చూస్తే అరే ఏందిరా ఇది ఇలా అవుతుంది, భలే ఎలా నాకు కూడా చూపిస్తావా, ఇలా కావాలంటే ఏం చేయాలి అంటారు కూడా. చూస్తుంటే మనకి కొంచెం డెస్క్టాప్ వ్యూలో ఉంటుంది. ఇది ఎలా అంటారా? సింపుల్. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. ముందుగా మీ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అక్కడ మీ మొబైల్ సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్ మీద ప్రెస్ చేసి ఇక్కడ మీకు ఓఎస్ వర్షన్ ఉంటుంది. అంటే ఆండ్రాయిడ్ వర్షన్ కాదు, మీ మొబైల్ ఒక ఓఎస్ అనమాట. అంటే యూఐ ఉంటుంది కదా, ఏ యూఐ మీద రన్ అవుతుంది అనేది, దాని మీద మీరు లాంగ్ ట్యాప్ చేస్తున్నట్లయితే మీకు డెవలపర్ ఆప్షన్స్ అని ఎనేబుల్ అవుతాయి అనమాట. చూసారా? యు ఆర్ నౌ డెవలపర్. బ్యాక్ వచ్చి ఎడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, కింద డౌన్లో. ఇంకా డౌన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అని ఉంటాయి. ఇందులో మీరు కొంచెం స్క్రోల్ చేసినట్లయితే మనకి స్మాలెస్ట్ విడ్త్ అనే ఒక ఆప్షన్ అనేది మీకు కనబడుతుంది, డిస్ప్లే అవుతుంది. చూసారా? ఇది మనకి డిఫాల్ట్గా 490 అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం ఇది ఫోన్కి డిఫాల్ట్గా ఇచ్చారు, మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఇది ఒకవేళ మనం చేంజ్ చేసుకున్నా మళ్ళీ సేమ్ ఒరిజినల్ పొజిషన్కి రావాలంటే ఇది పెట్టుకుంటే మనకి సేమ్ మళ్ళీ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. లేదా మనం మర్చిపోయారంటే మళ్ళీ మీకు ఏంది ఇట్లా ఉంది, నాకు కాదు, నాకు ఫోన్ కొత్తగా ఉంది అనుకుంటే మళ్ళీ మారదు. మళ్ళీ అది ఎంత ఉందో అంతే ఎంటర్ చేస్తేనే మీకు ఫోన్ కొన్నప్పుడు ఎలా ఉందో అలా వస్తుంది. లేదా ఫార్మేట్ చేసుకోవడం ఇంకా ఫోను. లేదా ఈ ఆప్షన్ మనకి ఇట్లా ఎందుకు అనుకుంటే డైరెక్ట్గా ఫస్ట్లోనే మీకు సెట్టింగ్స్లోనే సెర్చ్ ఆప్షన్ ఉంటుంది, అక్కడే మీరు స్మాలెస్ట్ విడ్త్ అని ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే అక్కడికే మీకు తీసుకొచ్చేస్తుంది డైరెక్ట్గా. ఇది మీరు 700 అనేది ఎంటర్ చేయండి, ఓకే చేయండి. చూసారా? విడ్త్ అనేది చేంజ్ అయిపోయింది. అంటే ఇట్లా మనకి యూఐ అనేది మనకి ఫాంట్ సైజ్ని రెడ్యూస్ డిక్రీజ్ చేస్తుంది అనమాట. ఇట్లా వచ్చిన తర్వాత మీరు ఓపెన్ చేసుకోండి, చూస్తానికి ఇలా ఉంటుంది చక్కగా. చూసారా? నేను మీకు ఇంతకుముందు చూపించాను. మీరు కనుక ల్యాండ్స్కేప్లో రొటేట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కనపడుతూ ఉంటాయి. వాళ్ళు కొత్త మెసేజ్ చేయాలన్నా చక్కగా చూడండి. కీబోర్డ్లోనే మీరు తర్వాత చేంజ్ చేసుకోండి, కీబోర్డ్స్ అనేవి ఇట్లా మనకి ఎట్లా కావాలంటే అట్లా. అంటే మాకు కొంచెం విడ్త్ పెరిగింది కదా, మనకి 2 ఫింగర్స్ టైప్ చేసేటప్పుడు మనకి ఇలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నా ఇది కూడా మనం ల్యాండ్స్కేప్లో పెడితే భలే వస్తుంది. ఏదైనా వీడియో మనం ప్లే చేసి చూస్తున్నప్పుడు, సపోజ్ నేను ఒకటి వెయిట్ చేస్తాను ఏదో ఒకటి, మనం ఒక పక్కన వీడియో చూస్తూ ఒక పక్కన ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఇది ఫుల్ కూడా అవుతుంది అనుకోండి, లేదనుకుంటే మనం ఇట్లా వీడియోస్ చూసుకోవచ్చు ఇక్కడ మనం సపరేట్గా. ఎట్లా అంటే మనం డెస్క్టాప్లో చూస్తూ ఉంటాం కదా, లేదా ట్యాబ్లో కానీ అలా చూస్తాం కదా అలా. అలాగే క్రోమ్ కూడా మనం దీన్ని రొటేట్ చేసినట్లయితే చూసారు ఎలా ఉందో, చూస్తాక భలే ఉంది కదా. సెట్టింగ్స్ చూసిన ఎలా ఉంది. అలాగే ఈ హోమ్ కానీ రీలోడ్ కానీ మనకి చూస్తాక ఇవన్నీ సేమ్ డెస్క్టాప్లో ఎలా ఉందో అలాగే ఉంటుంది అనమాట. అలాగే మనకి జీమెయిల్ కూడా చూసినట్లయితే ల్యాండ్స్కేప్లో రొటేట్ చేస్తే చూసారు ఎట్లా ఉందో. మనకి లెఫ్ట్ సైడ్లో మొత్తం మెసేజ్లు, రైట్ సైడ్లో మనం ఓపెన్ చేస్తే అది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సేమ్ సిస్టంలో కూడా ఇంతే కదా, ఇలా ఓపెన్ చేస్తే ఇలాగ వస్తాయి. ఇలా అనమాట. మనకి వాట్సాప్ కూడా సేమ్ మనం ల్యాండ్స్కేప్లో పెట్టుకున్నట్లయితే చూసారా అన్నీ ఎలా వస్తున్నాయో. లెఫ్ట్ సైడ్కి వచ్చేసినాయి అన్నీ, మనకి కింద బాటంలో ఉంటాయి కదా బటన్స్ అన్నీ, కాల్ కానీ మెసేజ్ కానీ స్టేటస్ కానీ అవన్నీ, గ్రూప్స్ కానీ అవన్నీ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తాయి. కానీ మనకి నార్మల్గా వీలో చూసినట్లయితే
లెఫ్ట్ సైడ్ మొత్తం మెసేజ్లు ఉంటాయి. అవి ఓపెన్ చేస్తే మనకి రైట్ సైడ్లో కనబడుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం చాట్ చేసి పంపించుకోవచ్చు. చక్కగా చాట్ చేస్తున్నప్పుడు ఎవరైనా మెసేజ్ చేస్తున్నారా అని మనకి లెఫ్ట్ సైడ్లో కనబడుతూ ఉంటాయి. ఇట్లా అనమాట. కొత్తగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అంటే మనకి ఇంకా ఇవి కూడా అంటే విడ్త్ అనేది తగ్గిపోతాయి. ఇవైతే ఈ చేంజ్ అవ్వవు, ఒక్కోసారి చేంజ్ అవుతుంది. అంటే మనకి ఫాంట్ చిన్నగా అవ్వడం వల్ల మనకి ఆర్డర్స్ కానీ ఏమైనా చేసినవి మనకి తక్కువ సైజులోనే ఎక్కువ కనపడుతూ ఉంటుంది. ఒకసారి మీరు చూడండి, నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లేదనుకుంటే వదిలేసేయండి. ఒకవేళ చేంజ్ చేశారంటే ఫస్ట్లో మీకు డిఫాల్ట్గా అయితే 490 లేదా 390 అనేది డిఫాల్ట్గా ఉంటుంది చాలామందికి. ఎక్కడంటే ఈ స్మాలెస్ట్ విడ్త్లో. ఒకవేళ మీకు సైజు ఇట్లా చాలా చిన్నగా ఉన్నాయి, ఇంతంత చిన్నగా మీకు ఎవరు చూస్తారనుకుంటే మళ్ళీ సేమ్ 490 అనేది పెట్టుకొని ఓకే చేయండి, వెంటనే చేంజ్ అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.